అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని అయితే ఎప్పుడు కోరుకుంటాను. ఈ మధ్య నా హెల్త్ అస్సలు బాగాలేదండి. హాస్పిటల్కి కూడా వెళ్ళాను. బ్యాక్ బోన్ అయితే ఫుల్గా పెయిన్ వచ్చేసింది. సెలైన్లు పెట్టి అంతా ఫుల్ రెస్ట్ తీసుకోమని అయితే చెప్పారు. ఈ మధ్య కొంచెం పర్లేదండి. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకునే దానికి చేస్తున్నాను. ఇవాళ మన లేడీస్ కోసం అనమాట. అంటే లేడీస్ అనే కాదండి, ఇంట్లో ఎవరైనా తినొచ్చు. అవిసె గింజల పొడి ఏ విధంగా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తానండి. దీనికోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ సిద్ధంగా చేసుకున్నాను. సో ఇంకొన్ని తీసుకోవాలండి. ఇప్పుడైతే అమ్మోళ్ళు వచ్చినప్పటి నుంచి అమ్మే చేస్తుందండి వంట. మా పక్కింటి ఆంటీ డక్ ఎగ్స్ తెలుసు కదండి, అర్థమైంది కదండి, బాతు గుడ్లు ఇచ్చారనమాట. సో అమ్మ ఎప్పుడు వండలేదు. ఇవాళైతే మా అత్తమ్మ చేస్తుందండి. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి ఏ విధంగా చేసింది నేను మీకు ఈరోజు ఒకసారి చూపిస్తాను. మా అమ్మ అత్తమ్మగా నన్ను వాయించేశారండి. బాగా వర్క్ ఎక్కువైపోయింది, తుడిచిందే తుడుచుకో, చేసిందే చేసుకుంటా ఉండు అని చెప్పి తిట్టారు. సో నేను అందుకని చెప్పి నాకు కొంచెం వర్క్ తగ్గించేసుకున్నాను అండి. చూడండి, నాకు హెల్త్ బాగాలేకపోయేసరికి ఎట్లా పడితే అట్లా అయిపోయిందండి హౌస్ మొత్తం. అత్తమ్మ ఒకసారి వంట చేస్తుందండి, ఒకసారి చూపిస్తాను. ఈ బాతు గుడ్లు కూడా చూసేదానికి మామూలు ఎగ్స్ ఉన్నట్టే ఉన్నాయండి. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. తినిన తర్వాత అర్థమైంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఎగ్స్ని ఒకసారి చూపిస్తాను. అసలు నార్మల్ ఎగ్స్ ఉన్నట్టే ఉంటాయండి. అస్సలు డౌట్ కూడా రాదు ఎవరికి. పిల్లలకి చెప్పకుండా పెడదామని చెప్పి నార్మల్ ఎగ్స్ అనుకుంటారని చెప్పి వాళ్ళకైతే చెప్పలేదు. సో కాకపోతే చాలా కష్టం అండి. అస్సలైతే కనుక్కోలేరు. సేమ్ మామూలు ఎగ్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఇకపోతే మనకు హెల్త్ బాగున్నంత వరకేనండి. కొంచెం మనకు బాగాలేదు పడుకున్నామంటే పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారం అయిపోతారు. అప్పటికి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఉండబట్టి పిల్లల్ని అయితే నేను ఫుడ్ విషయంలో కూడా ఏం చూసుకోలేదండి. అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇంట్లో పనులు కానిచ్చండి, నాకైతే బాగా రెస్ట్ ఇచ్చారు. తర్వాత అవిసె గింజల పొడి తయారీ విధానంలో ఫస్ట్ ఎండుమిర్చి కొన్నే కాబట్టి నేనైతే ఇవి ఒకసారి కడిగేసి వాటంతా వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు అయితే ఎండలో ఆరబెట్టేశానండి. ఎండలో ఆరిన తర్వాత పొడి చేసుకుంటే ఏంటంటే మనకి బూజు ఇవి రాకుండా ఉంటాయి. సో అందుకని నేను ఇలా ఎండుమిర్చి కడిగేసి ఎండలో పెట్టడం అన్నీ చూస్తూ ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు. ఇటు స్పెషల్గా మా అమ్మ ఒక చూపు వేసిందంటే చాలు, నీకు ఇంకా అంటే ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదు అన్నట్టు అనమాట. సో కాకపోతే తప్పదండి, కొన్ని హ్యాబిట్స్ అంతే తప్పదు. చింత చచ్చినప్పుడు జావుతుంటారు కదండి. సో అలా ఒకసారి కర్రీ చూద్దామండి. దాంట్లో ఏం లేదు, నార్మల్ ప్రాసెస్సే. ఫస్ట్ ఆనియన్స్, టమోటా అవన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఎగ్స్ అన్నీ వేసేసిందండి. కొంచెం సిమ్లో పెట్టి వేస్తుంది. నేను ప్రతి ఒక్క వంట సిమ్లో పెట్టి చేయడం అనేది మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. వంటలు బాగా చేస్తుంది. దేవుడి దగ్గర సపరేట్గా ఈ వంట పాత్రలు ఇవన్నీ కూడా నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అంతేనండి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో మాత్రం కొంచెం గరం మసాలా వేసేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఓకే అండి, అవిసె గింజల పొడికి తయారీ విధానానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను. ఎండుమిర్చి అండి, తర్వాత అవిసె గింజలు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. తర్వాత వేరుశనగపప్పు, తెల్ల నువ్వులు కూడా తీసుకున్నానండి, ధనియాలు, కందిపప్పు, ఇంకా జీలకర్ర అండి. కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా అనమాట మెంతులు అయితే తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకంటే అవిసె గింజలు కొంచెం లైట్గా చేదు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సిమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే హైలో పెట్టామంటే మాడిపోతాయి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్గా కడాయి పెట్టేసుకొని ముందు అవిసె గింజలు, ఆయిల్ అయితే ఏం వేయలేదండి, ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తాను. దీన్ని సిమ్లోనే బాగా దోరగా వేయించేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అని అంటారండి వీటిల్లో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెప్పాను కదండి ఆల్రెడీ. మనం పిల్లలు కొంతమంది ఫిష్ అవి సరిగా తిన్నప్పుడు ఏంటంటే ఇవి ఒక రోజు 1 or 2 స్పూన్స్ డైరెక్ట్గా తినకపోయినా కూడా మనం ఇంట్లో తాలింపులు వాటిల్లో కానీ వేసి పెట్టామంటే అసలు కనుక్కోరు, హ్యాపీగా తినేస్తారు. సో ఇవి బాగా దోరగా వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ బాండీలో ఇందుకు చూడండి ఒకసారి, బాగా దోరగా వేగిపోయాయి. సో నెక్స్ట్ తెల్ల నువ్వులు అండి. దేనికి కూడా ఆయిల్ అయితే వేయను. తెల్ల నువ్వులు కూడా కొంచెం బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇంకా తెల్ల నువ్వుల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి. అంటే ఈ సీడ్స్లో మనకి అన్ని పుష్కలంగా దొరుకుతాయండి. విటమిన్స్, ప్రోటీన్స్, అన్ని మినరల్స్ బాగా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కూడా మంచిదన్నమాట హెల్త్కి.
ఒకసారి చూద్దాము. బాగా దోరగా వేగిపోయాయండి. ఇక్కడ లేట్ ఏం లేదండి, టైం టేకింగ్ అంతా మనము ఇవి వేయించుకునే విధానంలోనే ఉంటుంది. సో ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని తర్వాత పల్లీలు అయితే ఇవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇంకా పల్లీల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మనం రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో ఇవి తీసుకుంటానే ఉంటాము. మంచి క్యాలరీస్, మంచి ఫ్యాట్, ప్రోటీన్స్ కూడా ఉంటాయండి ఇందులో. తర్వాత వేగాక అవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే కందిపప్పు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఆయిల్ అస్సలు లేకపోయినా కూడా ఆ పొడి కొంచెం టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కందిపప్పు అండి, ఇది కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోయాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో అయితే ఎండుమిర్చి వేసుకోవాలండి. ముందే వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇవి కూడా సిమ్లోనే పెట్టేసి కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. ఒకసారి చూడండి బాగా దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పెట్టాలండి. ఒకసారి చూద్దాము ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇదిగోండి అన్ని ప్లేట్లలోకి అయితే నీట్గా తీసేసుకున్నాను. తర్వాత లాస్ట్లో అన్నీ వేసేసిన తర్వాత ఒక తెల్లగడ్డ అండి పొట్టు తీసి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ తీసుకుందామండి. మిక్సీ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర ఒకేసారి అన్నీ వేసేస్తానండి. అవి మొత్తం బాగా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఏదైనా హెల్త్ బాగుంటేనండి. కొంచెం మనకి హెల్త్ సరిలేకపోతే నేను హాస్పిటల్లో సరైన ఎక్కించడం ఇవన్నీ ఒకసారి నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేదండి. ఇంకా ఎవరైనా తీసేదానికి కూడా అసలు లేదు. ఇంకా ఎవరికి అసలు టైమే ఉండదన్నమాట. ఏంటో మరి నాకైతే ఇంట్లో హెవీ వర్క్ అండి. ముందులే అనుకుంటారు చూసేదానికి. 2 పని వాళ్ళు వస్తారండి. బయట వర్క్ అంతా చేసుకునే దానికి ఒక ఆవిడ ఆమెని టైంకి చూసుకోవాలి. మళ్ళీ ఇంట్లో గిన్నెలే కడిగిచ్చేదానికి ఇంకొక ఆవిడ వస్తుందండి. వాళ్ళిద్దరిని చూసుకోవాలి. మైండ్కి కూడా చాలా వర్క్ నాకు. పిల్లలు, పెద్ద హౌస్ అండి. మెయింటెనెన్స్, హెవీ మెయింటెనెన్స్ ఎవరికి అసలు కనిపించదు. అంత హెవీ మెయింటెనెన్స్ అయినా కూడా ఏముందిలే అనుకుంటారు కొంతమంది, కానీ చాలా తప్పండి. అస్సలు అనుకోకూడదు అట్లాగా. ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది. నేను ఇల్లు చాలా నీట్గా కూడా పెట్టుకున్నాను. హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాను. సో ఇలా కొంచెం ఉప్పు అండి, ఎండుమిర్చిలోనే కొంచెం ఉప్పు అయితే వేసేసి ఒకేసారి మిక్సీ పెట్టేస్తాను అనుకున్నాను, కానీ చేయలేకపోయానండి. అది కానీ చేశానంటే ఇంకా పడిపోయి ఉండేదాన్నేమో. నేను హెల్త్ బాగుంటే అన్నీ చేసి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు వర్క్ మొత్తం తగ్గిపోతే పిల్లలండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కొంచెం పెద్ద పిల్లలు అంటే నాకు ఇట్లా మెయింటెనెన్స్ ఎక్కువ అనిపించేది కాదు. అండ్ పెద్ద హౌస్ కాబట్టి పిల్లలకి నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం బర్డెన్ అయిందండి నాకు. సో మనం ఏవి తెలుసుకొని రాము కదా, అలా జరిగిపోయింది నాకు. తర్వాత ఖచ్చితంగా అయితే హోమ్ టూర్ చేస్తానండి. కొంచెం టైం తీసుకుంటాను. అందులో పాపం మన లేడీస్ చాలా వెయిట్ చేస్తూ ఉంటారండి. మంచి టిప్స్ చెప్తుంది లేడీస్కి. ఏంటబ్బా ఈ మధ్య చెప్పలేదని. సో ఇది కాకుండా ఇంకో మంచి హెల్తీ టిప్ కూడా ఇంకో షార్ట్ వీడియోలో ఒకటి చెప్తానండి. డోంట్ వరీ. కారపొడి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. గ్రైండ్ చేసేసిన తర్వాత మళ్ళీ దాంట్లోని మిక్స్ చేసేసి అవిసె గింజలండి, ఇవి కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకుందాము. తర్వాత మన లేడీ బంగారమ్స్ కూడా అండి మీకు తెలిసినవి మంచి టిప్స్ అనమాట. నాకు కామెంట్ అయినా చేయండి, మేము తెలుసుకుంటాం అనమాట. తెలుసుకొని వీలైతే ఫాలో అయితే ఖచ్చితంగా అవుతాను. ఈ అవిసె గింజలు కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత అండి నువ్వులు అయితే యాడ్ చేసేసుకున్నాను. నువ్వులు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి క్వాంటిటీ ఎక్కువ ఉందండి. సో నేను సగం హాఫ్ 2 సార్లు గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో అన్నీ సరిపోదు. నువ్వులు మెత్తగా అయిపోయిన తర్వాత వేరుశనగపప్పు, తర్వాత తెల్లగడ్డ మెత్తగా పొడిలో మిక్స్ చేసి వేసానండి. అది కొంచెం స్కిప్ అయిపోయింది ఆ క్లిప్పు. సో ఇక్కడ చూసారు కదండి, మీకు పొడి అయితే ఒకసారి చూపిస్తాను నేను. మీరు వద్దు అనుకుంటే వేరుశనగపప్పుని స్కిప్ చేసుకొని మిగతావన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఎందుకంటే అది కొంచెం పౌడర్ టైప్లో వస్తుంది అనమాట. ఈ వేరుశనగపప్పు వేస్తే ఏంటంటే కొంచెం, కానీ వేరుశనగపప్పు వేస్తేనే టేస్ట్ ఎక్కువ అండి. వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే మీరు ఒకసారి చూడండి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఎంతో టేస్టీ అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది మామూలుగా తాలింపులకైనా వేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే లంచ్ టైంలో అయినా డిన్నర్ టైంలో అయినా ఫస్ట్ ఒక 2 స్పూన్స్ అనమాట ఒక 2 ముద్దల్లోకి కలుపుకొని తిన్నా. నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం తినే 2 ముద్దలే అనమాట మనకి నర్వస్కి ఎక్కువ స్ట్రెంత్ అనమాట. నాకు తెలిసింది నేను చెప్పానండి. ఓకే ఫ్రెండ్స్, మంచి విషయాన్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.